ఊటీ అందాలు చూడతరమా అంటూ ఊటీ అందాలు చూపించే ప్రయత్నం మీకు నేను చేస్తున్నా అండి. యాక్చువల్‌గా ఏంటంటే ఊటీ టూర్ వెళ్ళినప్పుడు కనిపించిన దృశ్యాలను వీడియో రూపంలో మీకు చూపించడం జరుగుతూ ఉందండి. ఓకే అండి. నెమలి చూసారా? ఎంత అందంగా దగ్గరగా ఎలా చూడగలుగుతున్నాం మనం. యాక్చువల్‌గా ఇప్పుడు మీకు చాలా రకాల జంతువులను చూపిస్తానండి. ఆ తర్వాత ఇక్కడ ఇదొక వ్యూ పాయింట్ లాంటిదనమాట. చిన్న వ్యూ పాయింటు. అలాగే ఇవన్నీ ఊటీకి సంబంధించిన దృశ్యాలండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అవి కూడా చూపించే ప్రయత్నము. ఇక్కడ నుంచి చూసారా కొండలు ఎలా కనిపిస్తున్నాయో మంచుతో కూడుకున్న కొండలు. అసలు మనం చెప్పటం కంటే చూడటమే అనుభవించే ఆసక్తికరమైన విధి ఉంటుందండి. అక్కడ చూసారు కదా టీ ఆకు తోట ఎలా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ లేక్ అండి. లేక్‌లో చూసారా పడవలు ఎలా ప్రశాంతంగా వాటికవి. అలాగే తర్వాత వచ్చేసి వాటర్ ఫాల్ అండి. పా పా పాయకాల వాటర్ ఫాల్లో ఆ సౌండ్ వినిపించే ప్రయత్నం కూడా మీకు చేస్తానండి. ఒక్క నిమిషం మీకు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఆ సౌండ్ కూడా వినిపించేలా చేస్తాను. వినిపిస్తుంది మీకు. ఓకే. చూసారు కదండి. ఇది నీళ్లు కొండల రాళ్ళ మీద నుంచి దిగజారుతూ ఉంటే వాటర్ ఫాల్ కింద పిలిచి మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం. అలాగే అడవిలో ఉన్న జంతువులండి. వాటిలో ముఖ్యంగా అడవి దున్న అండి. ఈ దున్నలు చూసారా? మన ఊర్లో బర్రెల కంటే ఎక్కువగా ఇవే ఇక్కడ ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. మన ఊర్లో బర్రెల్లాగానే ఇవి. కానీ ఇవి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో వాటి దగ్గరికి పోయి మనం కదిలేస్తే వాటి రౌద్ర రూపం చూడాల్సింది వస్తుంది. సో ఏదేమైనా దేవుడు ప్రకృతి రూపంలో మనకు అప్పగించిన ఈ సంపదనంతను మనమే ఆవిరి చేసుకుంటున్నాము. ఈ ఆవిరి చేసుకోవడం వల్ల ఇంకొక వాటర్ ఫాల్ చూసారంటే దూరం నుంచి తీస్తే మీకు ఎలా కనిపిస్తుందో చిన్న దారంలాగా కనిపిస్తూ ఉంది. ఇక స్వామివారు ఇలాగా దేవుడు మన కోసం ప్రకృతిలో ఇన్ని రకాల సంపదలను అప్పజెప్పాడు బాధ్యత కింద. కానీ బాధ్యత మనం మరుస్తున్నాము. వాటిని భుజించే మార్గంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి వాటి జాతులు అంతరించిపోవడానికి మనమే డైరెక్ట్గా కారణమవుతున్నాము. సో రాబోయే కాలంలో మన పిల్లల కంటే కానీ మన పిల్లల తర్వాత పిల్లలు కానీ ఈ జంతువులను కంప్యూటర్లలో కానీ ఫోటోలలో మాత్రమే చూడగలిగే టైం రాబోతుంది. సో మానవునికి ప్రతి ఒక్క దాని మీద తినాలన్న ఆపేక్షే తప్ప వాటిని ప్రేమగా దగ్గరికి తీద్దాము, వాటితో కలిసి ఉందాము, మమైకమై ఉందాము వాటితోటి. ఈ ప్రకృతిని కాపాడదామనే ఆలోచన ఏ ఒక్కరికి రాకుండా పోవటం గమనార్హం. కానీ ఒక పక్క దేవుడైనా ఇలాంటి వాటి గురించి మానవునికి తెలిసేలా ఎప్పుడు చెప్తాడు, ఎలా చెప్తాడు అనేది చిన్న ప్రశ్న. చూసారండి ఏనుగులు చాలా బలిష్టమైన జంతువు అండి. అలాంటి జంతువును కొమ్ముల కోసం మనం ఏం చేస్తున్నామో అన్నీ తెలిసిందే మీకు. నేను గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదండి. చూసారా ఏనుగులు? వాటికి కూడా వయసు తగ్గింది, బక్క చిక్కిపోయి ఉన్నాయి. అడవిలో అంత తినటానికి తిండి ఉన్నా కూడా బక్క చిక్కిపోయి ఉన్నాయి. ఇలాగ అంతరించిపోతున్న జాతుల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో చెప్తారని ఆలోచిస్తున్నాను. ఓకే అండి. మరొక వీడియోతో